ఎవ్రీ మంత్ గివ్ అవే అని అనౌన్స్ చేయడానికి కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నా. ఆ 4 lakhs ఏదో అయితే ఎవ్రీ మంత్ ఒకరికో లేదో ఇద్దరికో గివ్ అవే ఇద్దామని ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. అబ్బాయి ఏం అయ్యే పనులు లేవు. అసలు నేను ఎన్ని ప్లాన్స్ వేసుకున్నాను తెలుసా? పండుగ లోపు అయిపోద్ది 4 lakhs. మొన్న మా చెల్లి స్టాక్ తీసుకొచ్చింది కదా బిజినెస్ పర్పస్, అందులో ఫ్రాక్స్ బాగున్నాయి అన్నారు చాలా మంది. సరే మీకు కూడా నచ్చాయి కదా అని 2 తీసుకొని పక్కన పెట్టా. మీరు ఇష్టపడేవే గివ్ అవేగా ఇస్తే బాగుంటది కదా అని చెప్పి. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి? పోనీ సంక్రాంతికి కాకపోయినా శివరాత్రికైనా చేయండి రా బంగారాలు, అప్పుడైనా పంపిస్తా. మీకోసం తీసుకున్న డ్రెస్సులు నేను వేసుకోలేక అలా అని కొత్త డ్రెస్సులు కనిపిస్తుంటే కళ్ళ ముందు వాటిని చూస్తూ ఉండలేక ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నానో తెలుసా మీకు? మా ఇంట్లో వాళ్ళు నన్ను మా రెండో తాతతో పోలుస్తారు. మా ఇద్దరికి కొత్త బట్టలు కనిపిస్తే అకేషన్ తో అవసరం లేదు, ఏదో ఒక వంక పెట్టుకుని వాటిని ఎలాగైనా వేసేసుకోవాల్సిందే. కాబట్టి నా బాధ అర్థం చేసుకుని వాటిని ఎలాగైనా మీ దగ్గరికి చేరేలా చూడండి. ఇదంతా బానే ఉంది కానీ రెసిపీ చెప్పలేదేంటి అంటారేమో. ఇప్పటికే 10 సార్లు చెప్పాం మన ఛానల్లో, మళ్ళీ చెప్తే ఎన్నిసార్లు చెప్తా అమ్మా అంటారు. సో బాయ్.